బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోసారి ప్రమాదకర దశకు చేరుకుంది. గత కొన్ని రోజులుగా ఇరు దేశాలు కూడా ఒకదానిపైన మరొకటి భారీ దాడులు కొనసాగిస్తూ ఉండగా తాజాగా ఉక్రెయిన్ రష్యాలోని కీలకమైనటువంటి చమురు పోర్టు మౌలిక వసతులపైన భారీ డ్రోన్ దాడులు నిర్వహించింది. రష్యాలోని రెండో అతిపెద్ద నగరం సెయింట్ పీటర్స్బర్గ్తో పాటు మరిక లెనిన్ గ్రాడ్ ప్రాంతం లక్ష్యంగా జరిగినటువంటి ఈ దాడులతో అయితే భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ దాడుల్లో మరి సెయింట్ పీటర్స్బర్గ్ ఆయిల్ టెర్మినల్ ఇంకా పోర్టు మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నట్టుగా రష్యా అధికారులు వెల్లడించారు. దాడులకు సంబంధించినటువంటి వీడియోలను కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియా వేదికగా అయితే ఆయన ఎక్స్లో విడుదల చేశారు. జెలెన్స్కీ తన పోస్టులో సెయింట్ పీటర్స్బర్గ్లోని చమురు మౌలిక వసతులతో పాటు ఇక మరి క్రోన్స్టాడ్ ప్రాంతంలోని కీలకమైనటువంటి సైనిక స్థావరాలను కూడా విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నామని చెప్పేసి పేర్కొన్నారు. రష్యా యుద్ధ యంత్రాంగానికి కీలకమైనటువంటి చమురు నిల్వలు పోర్టు సదుపాయాలను దెబ్బతీయడమే మరి ఈ దాడుల యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పేసి ఆయన తెలియజేశారు. ఉక్రెయిన్ సరిహద్దు నుంచి సుమారుగా 850 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించిన తమ సైన్యాన్ని అయితే జెలెన్స్కీ అభినందించారు. మరోవైపు సెయింట్ పీటర్స్బర్గ్ గవర్నర్ అలెగ్జాండర్ బెగ్లోవ్ తాజా డ్రోన్ దాడిలో నగరంలోని ఆయిల్ టెర్మినల్ దెబ్బతిన్నట్లుగా అయితే ఆయన ధృవీకరించారు. అలాగే లెనిన్ గ్రాడ్ ప్రాంత గవర్నర్ అలెగ్జాండర్ డ్రోజ్డెంకో కూడా మరి ఏదైతే వైసోట్ పోర్టును కూడా ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ పోర్టు ద్వారా చమురు, ధాన్యం, బొగ్గు మరి ద్రవీకృతమైనటువంటి సహజ వాయువు ఎగుమతులు జరుగుతున్నాయని చెప్పేసి అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి రష్యా చమురు మౌలిక వసతులపైన ఉక్రెయిన్ దాడులను మరింత ఉధృతం చేస్తూ వస్తోంది. గత వారం దక్షిణ రష్యాలోని ప్రధాన ఆయిల్ రిఫైనరీ పైన కూడా జరిపినటువంటి డ్రోన్ దాడితో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అప్పుడు రెండు కీలకమైనటువంటి ఆయిల్ రిఫైనరీలను విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నామని చెప్పేసి జెలెన్స్కీ కూడా ప్రకటించారు. వరుస డ్రోన్ దాడులతో రష్యా ఇంధన సరఫరా వ్యవస్థపైన తీవ్ర ప్రభావం పడుతుందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అనేక ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ఏర్పడటంతో మరి పెట్రోల్ బంకుల వద్ద కూడా భారీ క్యూలు నిలుస్తున్నాయని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కొన్ని ప్రాంతాల్లో ఇంధన రేషన్ విధానాన్ని కూడా అమలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా గత నెలలో రష్యా రాజధాని మాస్కోపై కూడా ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులకు ఎగబడింది. మరి ఆ సమయంలో కనీసం 60 డ్రోన్లను రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు అయితే కూల్చివేసినట్లుగా మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ ప్రకటించారు. అయితే ఒక డ్రోన్ అయితే మాస్కో ఆయిల్ రిఫైనరీలోని కీలకమైనటువంటి సదుపాయాన్ని దెబ్బతీసినట్లుగా కూడా వెల్లడించారు. తాజా పరిణామాలతో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోసారి కీలక మలుపు తిరుగుతున్నట్లయితే అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా చమురు మౌలిక వసతులపైన వరుస దాడులు రష్యా ఆర్థిక వ్యవస్థతో పాటు యుద్ధ సామర్థ్యం పైన కూడా గణనీయమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, ఉక్రెయిన్ రష్యా పైన వరుస దాడులు చేస్తూ ఉంది. మరి ఈ దాడులను ఎలా చూడాలి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ, అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్ర ఉధృతం అవుతుందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. గత కొద్ది రోజులుగా
రెండు దేశాలు భీకరంగా దాడులు చేసుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. దీంతో పెద్ద ఎత్తున అదేవిధంగా ఆస్తి నష్టం జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. నిన్న రష్యా భీకర దాడులు చేయగా తాజాగా ఉక్రెయిన్ కూడా భారీగా చేసిందనేది చూస్తా ఉన్నాము. అయితే సెయింట్ పీటర్బర్గ్స్ చమురు టెర్మినల్ పోర్ట్ పై లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేసిందనే దాని మీద కూడా వార్త వినిపిస్తా ఉంది. అయితే దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇందుకు సంబంధించినటువంటి వీడియోస్ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో జెలెన్స్కిన్ తను విడుదల చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే రష్యాలోని రెండో అతిపెద్ద నగరమైనటువంటి సెయింట్ పీటర్ బర్గ్స్ ఏదైతే ఉందో పరిసర లెనిన్ గ్రౌండ్ ప్రాంతాలపై కూడా శుక్రవారం అర్ధరాత్రి డ్రోన్లతో కూడా ఉక్రెయిన్ దాడులు నిర్వహించినట్లు తెలుస్తా ఉన్నది. ఈ దాడుల్లో చమురు నిల్వ కేంద్రాలు, పోర్టు మౌలిక వసతుల లక్ష్యంగా మారినట్లు రష్యా అధికారులు తెలిపినట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. అయితే ఈ దాడులకి సంబంధించినటువంటి వీడియోలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నట్టుగా తెలుస్తా ఉంది. జెలెన్స్కీ ఎక్స్ లో పోస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. సెయింట్ పీటర్బర్గ్స్ లోని చమురు మౌలిక వసతులతో పాటు క్రోన్స్టాన్ ప్రాంతంలోని కూడా కీలక సైనిక స్థావరాలపై కూడా విజయవంతంగా దాడులు జరిగాయి అనేది తెలిపినట్టుగా తెలుస్తా ఉంది. అయితే రష్యా యుద్ధ యంత్రాంగానికి ఆదాయం తెచ్చిపెడుతున్నటువంటి పోర్టు చమురు మౌలిక వసతులను కూడా మా రక్షణ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయన్న దాని మీద కూడా మనకు వార్త అంతా ఉంది. అయితే క్రోన్స్టాన్ లోని కీలక సైనిక లక్ష్యాలపై కూడా విజయవంతంగా దాడులు చేశామనే దాని మీద జెలెన్స్కీని పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది. అలాగే ఉక్రెయిన్ సరిహద్దు నుంచి సెయింట్ పీటర్స్బర్గ్ దూరం సుమారు 850 కిలోమీటర్లు అని గుర్తు చేస్తూ ఇంత దూరంలోని లక్ష్యాలను ఖచ్చితత్వంతో చెందినటువంటి ఉక్రెయిన్ సైన్యాన్ని కూడా అభినందించినట్టుగా తెలుస్తోంది అధ్యక్షుడు. అయితే తాజా డ్రోన్ దాడిలో నగరంలోని ఆయిల్ టెర్మినల్ దెబ్బతిన్నట్లుగా సెయింట్ పీటర్బర్గ్స్ గవర్నర్ అలెగ్జాండర్ బెగ్లో వెల్లడించినట్టుగా తెలుస్తా ఉన్నది. అటు లెనిన్ గ్రౌండ్ ప్రాంత గవర్నరు అలెగ్జాండర్ డ్రోజెన్కో ప్రకారం ఉక్రెయిన్ డ్రోన్స్ ఏదైతే ఉన్నదో సో పోర్టును కూడా లక్ష్యంగా చేసుకుందన్న దాని కూడా వినిపిస్తా ఉంది. సో ఈ పోర్టు ద్వారా చమురు, ధాన్యం, బొగ్గు, ధృవీకత సజావుగా అంటే ఎల్ఎన్జి ఏదైతే ఉందో సో రవాణా జరుగుతుందనే అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే ఈ ఏడాది నుంచి ఉక్రెయిన్ రక్షణ చమురు మౌలిక వసతులపై దాడులు మరింత తీవ్రవతం చేస్తుందని తెలుస్తుంది. గత వారం దక్షిణ రష్యాలోని కూడా అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలో కూడా ఒక దానిపైన కూడా దాడి జరిగినట్టుగా భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో ఈ యుద్ధం నేపథ్యంలో కూడా రెండు దేశాలకు సంబంధించి రష్యా ఉక్రెయిన్ సంబంధించి కూడా కొంత తీవ్ర ఒత్తిడులు ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. అనేక ప్రాంతాల్లో కూడా పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే దాని మీద కూడా మనకు వార్త వినిపిస్తా ఉంది. పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూ లైన్లు వాహనదారులు నిల్చున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చుకునేందుకు కొన్ని ప్రాంతాల్లో కూడా అధికారులు ఇంధన రేషన్ విధానాన్ని కూడా అమలు చేస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతా ఉన్నది. అదే గత నెలలో రష్యా రాజధాని మాస్కోపై కూడా ఉక్రెయిన్ భారీ డ్రోన్ల దాడులు నిర్వహించింది. అప్పట్లో కనీసం 60 యుక్రెయిన్ డ్రోన్లను కూడా మౌలిక రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లుగా మాస్కో మేయర్ సెర్నీ ప్రకటించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఒక డ్రోన్ మాస్కో ఆయిల్ రిఫైనర్ లోని సదుపాయాన్ని దెబ్బతీసినట్లుగా కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. సో తాజా దాడులతో కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోసారి కీలక మలుపు తిప్పినట్లే చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. సో ముఖ్యంగా మౌలిక సదుపాయాలకు సంబంధించి ముడి చమురు లాంటి వాటి మీద కూడా దీని ప్రభావం ఎక్కువ చూపేటటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. అక్కడ యుద్ధాలు జరిగితే కూడా అక్కడి నుంచి రావాల్సినటువంటి ముడి చమురుకు సంబంధించినటువంటి ఇంధన సంస్థలు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపించాయి. తెలుగు రాష్ట్రాలకు కావచ్చు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటు సిఎన్జి గ్యాస్ కావచ్చు, అదే విధంగా ఇటు పెట్రోల్ డీజిల్ కొరత కూడా ఏ విధంగా ఏర్పడింది అనేది మనం వరుసగా చూస్తూనే ఉన్నాము. సో మొత్తానికైతే ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నట్టుగా మనకి సమాచారం అంతా ఉంది రాధాకృష్ణ. ఎస్, అంటే మరి ఉక్రెయిన్ ఈ విధంగా వరుసగా అంటే రష్యాలోని ప్రధానమైనటువంటి చమురు కేంద్రాలు, అదేవిధంగా మరి ఏదైతే మన ఆర్మీ కేంద్రాలు ఉంటాయో వాటిపైన, రక్షణ రంగ వ్యవస్థలపైన, ఈ విధంగా అంటే పోర్టులపైన ఇట్లా దాడులు చేయడం అయితే మరి రష్యాకు ఏ విధమైనటువంటి నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి? దానిపైన రష్యా ఏ విధంగా మరి ప్రతిదాడులు చేసే అవకాశాలు ఉన్నాయి? ఎలా స్పందించనుందంటారు?
షూర్ రాధాకృష్ణ, అంటే ఖచ్చితంగా ఒక రాష్ట్రం మీద ఇప్పుడు ఉక్రెయిన్ ఆ, ఏదైతే ఉన్నదో రష్యా మీద దాడులు చేస్తామన్నది కాబట్టి ప్రతి దాడి కూడా తప్పకుండా ఆ, మ్, ఆమ్, పగ తీర్చుకోవడానికి ఉంటారు కాబట్టి, సో ముఖ్యంగా ఇప్పుడు రష్యా దెబ్బతిన్నటువంటి ప్రాంతాలు, టార్గెట్ చేసినటువంటి ప్రాంతాలను చూస్తే ఏదైతే ప్రజలకు ఇబ్బంది జరిగేటటువంటి వాటి మీదనే చేసినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు రక్షణ స్థావరాల మీద కూడా చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఎక్కడైతే దెబ్బ కొడితే ఆ ఆ ప్రాంతం అంతా కూడా విలవిలలాడుతుంది, ఆ దేశం అంతా కూడా విలవిలలాడుతుంది అనే దాని మీద కూడా పక్కా ప్లాన్లతోని స్కెచ్ వేసే విధంగా మరి ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా డ్రోన్లతోని ఆ, భారీ వెపన్లకు సంబంధించి కూడా కొత్త కొత్త అత్యత అధునాధికమైనటువంటి వెపన్లను కూడా ఇందులో యూజ్ చేసి మరి కూడా భారీ ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చేకూర్చే విధంగా కూడా ఇటు దాడులు చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. సో దానికి ప్రతి దాడిగా కూడా రష్యా ఇప్పుడు ఆ వ్యూహాలు చేస్తా ఉంది, వ్యూహాలకు ప్రతి వ్యూహాలు చేస్తా ఉంది. మరోసారి అంటే ఈ 2 రోజుల పాటు కూడా భారీ ఎత్తున రష్యా ప్లాన్లతో కూడా అటు ఉక్రెయిన్ పై కూడా దాడులు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ రెండు యుద్ధ ప్రభావాల మధ్య ఇటు అంతా కూడా అంటే మిగతా దేశాలకు కూడా ఇంపాక్ట్ పడేటటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి రాధాకృష్ణ. ప్రభాకర్, సో ఇది ఓవరాల్ గా అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు అయితే రోజు రోజుకు భీకర స్థాయికి చేరుతా ఉన్నాయి. మరి ఇది అంతర్జాతీయంగా కూడా సమస్యలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంతర్జాతీయ మరి విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ వ్యవహారం ఇప్పటికే అయితే మరి ఉక్రెయిన్ పదే పదే రష్యానైతే రెచ్చగొట్టే విధంగా రష్యా పైన అనేక రకాల దాడులకు ఎగబడతా ఉన్నది. ముఖ్యంగా చమురు కేంద్రాలు కావచ్చు, సైనిక స్థావరాలు కావచ్చు, లేకపోతే ఇంకా పోర్టులు, ఇట్లా అంటే ఏ విధమైనటువంటి నష్టం వాటిలా చేస్తే రష్యాకు ఆ ప్రజల విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతుంది. రష్యా ఏ విధమైనటువంటి మనం అటాకులు చేస్తే రష్యా ఇబ్బందుల పాలవుతుంది అన్న కోణంలో ఆలోచించి మరి ఉక్రెయిన్ అయితే దాడులకు ఎగబడుతుంది రష్యా పైన. మరి ఇక ఇట్లాంటి సిచ్యువేషన్లో రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లాగే సైనిక వ్యవస్థ పూర్తిగా అయితే దెబ్బతినే ప్రమాదాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి ప్రపంచ విశ్లేషకులందరూ కూడా మాట్లాడుకుంటున్న వైనం కనిపిస్తూ ఉంది. మరి ఈ వ్యవహారాన్ని రష్యా ఎలా తిప్పికొడుతుంది, ఇప్పటికే మరి రష్యా ఈ ఉక్రెయిన్ యొక్క దాడులను మరి ఎలా తీసుకోనుంది, ముందు ముందు ఉక్రెయిన్ పైన ఏమైనా అటాకులు చేసే అవకాశాలు ఉన్నాయా, ఇవన్నిటిని కూడా సర్వత్రా అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.